వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నియామక పత్రాలను అందజేశారు. ఈ సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు 1635 మందికి నియామక పత్రాలను అందజేశారు. ఏఈఈ, ఏఓ, పీఈడి, లైబ్రేరియన్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందాయి. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఏళ్ల తరబడి సాగదీసిందని ముఖ్యమంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 31,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి వివరించారు. కొన్ని సంవత్సరాల నుంచి నియామకాలు జరగక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది నిరుద్యోగ యువకులు నిరాశ చెందుతున్న సందర్భంలో మా మంత్రివర్గం ఆలోచన చేసి సంవత్సరాల కొద్దీ వాయిదా పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలను 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషపడే విధంగా అదే ఎల్బీ స్టేడియంలో 31,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు మేము అందించడం జరిగింది.